ఫరియా మీ కామెడీ టైమింగ్ కొంచెం పెక్యులర్గా సంథింగ్ అలా కనిపిస్తూ ఉంటుంది. సో మీరిద్దరి కామెడీ టైమింగ్ ఈ మూవీలో ఎలా మ్యాచ్ అయింది అనుకుంటారు? ఏదైనా టాస్క్ అనిపించిందా కొంచెం మీకు నరేష్ గారి కామెడీ టైమింగ్ మ్యాచ్ చేయడం? లేదండి, ఐ థింక్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే అది కామెడీ చేయడం అంటే అది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ హ్యాడ్ టు జనరేట్, అది ఆల్రెడీ సినారియోలో ఉంది. సో యునో యా అది లైక్ యునో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన క్యారెక్టర్ నా క్యారెక్టర్ చాలా ఆపోజిట్ పోల్స్లో ఉంటాం. సో యునో దట్ సిచ్యువేషన్ ఆల్రెడీ ఈస్ ఫనీ. మనం యాక్చువల్లీ వీ జస్ట్ హ్యావ్ టు స్టే ట్రూ టు ద క్యారెక్టర్ అంతే. So I think that was slightly in the beginning it took me a while to get hold of the character, but then later on I just got up. ఓకే. అండ్ టైటిల్ విషయానికి వస్తే మీరు రెగ్యులర్గా వింటున్న క్వశ్చనే కావచ్చు, అంటే సేమ్ అంటే మీ ఫాదర్ టైటిల్నే మీరు మళ్ళీ మీ మూవీకి పెట్టుకోవడం అనేది యా ఆఫ్ కోర్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువే ఉంటాయి అందరికీ. సో అది ఏమైనా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుందా? డెఫినెట్గా బాధ్యత ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఐ డోంట్ నో నార్మల్ ఆడియన్స్కి ఆ టైటిల్ అంటే చాలామంది గుర్తుండొచ్చు, బట్ 2000 తర్వాత పుట్టిన కిడ్స్కి అంత గుర్తుండకపోవచ్చు. అంటే వాళ్ళు టెలివిజన్లో చూసి ఉండొచ్చు, లేకపోతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. సో ఎస్పెషల్లీ 2010 తర్వాత పుట్టిన కిడ్స్కి అసలు తెలిసి ఉండకపోవచ్చు అండి. అండ్ గతంలో కూడా నేను గమ్యం ఒక టైటిల్ ఉందండి, అది ఆల్రెడీ శ్రీకాంత్ గారు చేశారు. అది అంటే మా సినిమాకి అది బాగుంటుందని వాడుకుంటాం జరిగిందండి. దాని తర్వాత అహనాపిల్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారిది, అది కూడా చేయడం జరిగిందండి. సో ఇట్స్ లైక్ బయట టైటిల్ తీసుకున్నప్పుడు తెలియకుండా అంటే ఓకే అనుకుంటుంది, తెలియకుండా ఇప్పుడు ఏమవుతుందంటే నరేష్ వాళ్ళ నాన్నగారు ప్లస్ ఆయన కామెడీ టైం అంటే ఆయన నాన్నగారు కూడా కామెడీలో పెట్టింది పేరు కాబట్టి వీళ్ళు స్టార్ట్ కంపేరింగ్ లాట్ అండి. సో అది తెలియకుండా బరువు ఉంది. కానీ బట్ నాకేంటంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్న కుర్రోడు అదే పెళ్లి కాని కుర్రోడి దగ్గరికి వెళ్ళి మీరు ఏంటి అంటే మీ పెళ్ళి ఎప్పుడు పప్పని ఎప్పుడు పెట్టిస్తావు అంటే వాడు ఏం ఆన్సర్ చెప్తాడండి ఇప్పుడు. సో ఆ ఒక్కటి అడుగుని వెళ్ళిపోతుంటాడు. సో నాకు అనిపించింది ఏంటంటే ఒక కామెడీ టైటిల్ చాలా సంవత్సరం అంటే నేను కూడా చాలా రోజుల తర్వాత కామెడీ చేస్తున్నప్పుడు సో ఫస్ట్ థింగ్ నేనేమనుకుంటాను ఆడియన్స్కి ఇది కామెడీ సినిమా అని తెలియాలి. అంటే టైటిల్ లాస్ట్ నో అంటే యూ హ్యావ్ టు లెట్ ద ఆడియన్స్ నో వాట్ జాన్